శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 55 శ్లోకాల నుంచి. భస్మాన్ని ధరించటం ద్వారా సకల పాపాలు కూడా నశించిపోతాయన్నారు. భస్మ ఉద్ధూడన అన్నది ప్రతి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, ప్రతి వర్ణానికి సంబంధించిన వాళ్ళు విధి విధానంగా శరీరం మీద ఉండాలి. ఆ శరీరాన్ని ధరించటం ద్వారా ఆ భస్మధారణ శుద్ధిని కలిగిస్తుంది. అందుకే ధారణ అన్నది విశేషంగా ప్రతిరోజు నిత్యము ధరించాలి. పాపాలు రాశీభూతంగా ఉన్న వాటిని అన్నిటి నుంచి ఆ ధరించిన క్షణంలో భక్తి భావనతో ఎప్పుడైతే ధరిస్తున్నో అది పరమాత్మ, దాని సంపర్కంతో పాపం తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోతుంది? ఎలా అయితే పాపాత్మ వికారాల రహితంగా ఉన్నాడు, ఎప్పుడూ శుద్ధంగానే ఉన్నాడు. ఇదే పరమాత్మ అయినప్పుడు దాని సంపర్కంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు అలా చెయ్యకుండా ఉంటావు. నియంత్రించడానికి నీకు సులభతరం అవుతుంది. ఇంద్రియాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉంటావు. భస్మధారి విశేషేణ స్త్రీ గోహత్యాది పాతక్యేహ వీరహత్య అశ్వహత్యాభ్యాం ముచ్యతే నాత్ర సంశయః. ఇంతకుముందు భస్మధారణ ద్వారా బ్రహ్మాది హత్యాది ఇటువంటి చేసిన వాళ్ళకు కూడా ముక్తి లభిస్తుంది అన్నారు. ఆ పాపం తొలగిపోతుంది. అయితే ఇక్కడ భస్మధారణ ద్వారా ఏ వ్యక్తి విశేషంగా దాన్ని ధరిస్తున్నాడో స్త్రీ హత్య, గోహత్య, వీరహత్య, గుర్రాన్ని హత్య, అశ్వహత్య ఇటువంటి పాపాల నుంచి కూడా హత్య ఏదైనా విముక్తి లభిస్తుంది. విశేషంగా ఇటువంటి హత్యలు ఎలా అయితే గో ద్వారా ఏమవుతుంది, అది ఏమన్నా పోనీ క్రూర మృగం అంటే లేదే, సాధు స్వభావం కలిగినది. పైగా అది ఏమిస్తుంది అంటే గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది. ఆ పాలు నీ జీవనానికి ఆధారం. అంటే ఏదైతే చాలా సాత్వికంగా ఉంటుందో మనకి ఉపయోగపడుతుందో, పోనీ నాది కాకపోతే ఇంకొకరు గోవు వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, వాళ్ళ ఆధారాన్ని తీసేసినట్టు అవుతుంది కదా. అలాంటి పాతకాలు ఎవరైతే చేస్తారో దీన్ని ధరించడం ద్వారా అది పోతుంది. అలాగే స్త్రీ హత్య, స్త్రీ ఎలా అయితే అబల అంటాం, అంటే ఒక బలహీనులు, అలాగే ప్రతిదానికి భయస్వభావం కలిగి ఉన్న అటువంటి స్త్రీమూర్తిని చంపటము. అలాగే వీరహత్య, వీరహత్య అంటే వీరులు ఏం చేస్తారు, దుష్టుల నుంచి వేరే వాళ్ళని రక్షిస్తూ ఉంటారు, వాళ్ళకి అన్ని రకాలుగా అండదండగా ఉంటారు. అంటే ఒకళ్ళకి సహాయం చేసే వాళ్ళని నువ్వు చంపటం ద్వారా పాపం చుట్టుకుంటుంది. అలాగే గుర్రం, గుర్రం ఏం చేస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు వెళ్ళటానికి నీకు అది ప్రయాణానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది. అటువంటి అశ్వాన్ని చంపినా సరే ఇవన్నీ పాపాలు. ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళైనా సరే ఎప్పుడైతే భక్తి భావనతో ఆ భస్మాన్ని ధరిస్తున్నావో అనుమానం లేకుండా పాపాలన్నీ తొలగిపోతాయి. పరద్రవ్య అపహరణం, పరధారాభిమర్శనం, పరనిందాం, పరక్షేత్రహరణం, పరపీడనం. అలాగే పాతకాల్లో పాపాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఏంటవి? పరద్రవ్య అంటే పరులొక ద్రవ్యాన్ని దొంగతనం చెయ్యటం. అలాగే పరాయి స్త్రీ మీద కూడా కోరిక కలిగి ఉండటం. ఇప్పుడు పాపం అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒకరి మీద కోపం ఉంది, వాళ్ళని కొట్టాను, వాళ్ళని నేను పైకి తిట్టాను, అది పాపమే. అయితే ఇప్పుడు పైకి మంచి వాళ్ళగా నటిస్తున్నట్టుగా బయటకు నేనేం తిట్టట్లా, కానీ లోపల బయటికి తిట్టే పడదే తిడతానేమో, లోపల నేను 190 తిట్టుకుంటాను. పైకి నవ్వుతూ ఉన్నంత మాత్రాన లోపల నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నీకు తెలుసు, పరమాత్మకి తెలుసు. అది కూడా పాపమే. అందుకే పరాయి స్త్రీ మీద వ్యామోహం. పిలవటానికి చాలామంది ఉంటారు, సహజంగా చూస్తున్న అన్న చెల్లి అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. స్త్రీని చెల్లి అంటాడు, కానీ వీడి లోపల మాత్రం దుర్గుణంతో తన మీద వ్యామోహంతో ఉంటాడు. అలా చూడరాని దృష్టితో చూస్తూ ఉంటాడు. అలాగే వేరే వాళ్ళ నింద చెయ్యటము, నువ్వు దేనికి పనికిరావని చెప్పి ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడ చూసింది చూసినట్టు కాకుండా దాన్ని మళ్ళీ పలవలు చెలువలుగా అందరికీ ప్రచారం చేయటం, నీ వల్ల ఇవన్నీ జరిగినాయి అంట, ఇట్లా నిందాభరితమైన స్వభావం కలిగి ఉన్నవాళ్ళు. అలాగే ఇతరులకి ఏదైతే వాళ్ళ భూమి ఉంటుందో దొంగతనంగా తీసేసుకోవటము, కబ్జా చేయటం, ఇవన్నీ అంటాం కదా, ఇట్లాంటివన్నీ హరించటము, వేరే వాళ్ళకి నష్టం కలిగించేలాగా, కష్టం కలిగించేలాగా ఎవరైతే వ్యవహరిస్తూ పీడించటం అంటారు. సస్యారమాదిహరణం గృహదాహాది కర్మచ గోహిరణ్య మహిష్యాది తిలకంభ బలవాసనం. అలాగే
ఏవైతే మనకి పంటంతా పండుతుంది. పాపం సంవత్సరం అంతా కష్టపడతారు, ఎన్ని నెలలు కష్టపడతారో అన్నీ చేసుకున్నాక పంట వస్తుంది. ఇప్పుడు దొంగతనం అన్నా సరే నేను నెలంతా కష్టపడుతున్నాను, ఇంతలాగా అన్నీ మార్చుకుని నెలంతా కష్టపడి ఆ జీతం నెలకొకసారి ఇస్తాను. ఆ జీతం వచ్చినప్పుడు నేను అమ్మ నా కుటుంబానికి ఇది ఆధారం అనుకుని నేను వెళుతూ ఉంటే నన్ను కొట్టేసో తిట్టేసో ఒక్క క్షణం వాడు కష్టపడింది, నన్ను కొట్టాడు తిట్టాడు నా చేతిలోంచి లాక్కున్నాడు వెళ్ళిపోయాడు. బట్ నెలంతా కష్టపడలేదు, ఓ అర నిమిషం కష్టపడితే డబ్బులు వచ్చేసి ఇదేదో బాగుంది అనుకుంటాడు, ఒకరిని కాదు 10 మందిని కొడతాడు, ఆ డబ్బులు తీసుకుంటాడు జల్సా చేస్తాడు. వాడికి ఇంకా ఇవేమీ ఉండవు కాబట్టి ఆ అంటము తిడతాము కొడతాము ఒక్క నిమిషం చేస్తే సరిపోయింది, ఒక్కరోజు కష్టపడ్డానంటే అసలు నేను నెలల తరబడి ఏమీ చేయకుండా హాయిగా కూర్చోవచ్చు. అపహరణకు అలవాటు పడిపోయినవాడు. అలాగే పంటంతా పండి అక్కడ పెట్టుకున్నప్పుడు ఆ పంటను మళ్ళీ దొంగలించటం. ఇంత కష్టపడక్కల తేలిగ్గా ఉంది కదా దొంగలించటం. అంటే కొన్ని కొన్ని క్రతువులకి నువ్వు చిన్నవే స్వల్పమే అనుకుంటా చాక్లెట్ కొట్టేశాను పల్పం కొట్టేశాను అక్కడతో ఆగుతావు నువ్వు. ఈ కొట్టేయటం 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 ఇంక దేనికన్నా సరే నువ్వు వెనకాడకుండా చెయ్యటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఇలాగా పంట పండింది అవన్నీ కూడా వాళ్ళు దొంగలిస్తూ ఉంటారు. అలాగే ఇళ్ళని తలగపెడతాం, ఇట్లాంటి కర్మలు కొంతమంది నీచాతి నీచంగా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఏవైతే జంతు సంరక్షణ ఇవన్నీ వాళ్ళు చేసుకుంటే వాటికి నష్టం కలిగించేలాగా, వాళ్ళ సేనకి నష్టం కలిగించేలాగా ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే బలం ఉందో డబ్బు రూపంలో ఉండొచ్చు, గృహాల రూపంలో ఉండొచ్చు, మనకు ఆధారం దీనికి నష్టం కలిగేలాగా ఎప్పుడైతే కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారో. అన్నానాథాయ జలాధీనాం నీచేభ్యశ్చ పరిగ్రహः దశవేశ్యామతంఘీషు వృషలీషు నటీషు చ రజస్వలాసు కన్యాసు విధవాసు చ మైథునం మాంసచర్మారసాధీనం లవణస్య చ విక్రయః. ఇవి కొట్టేయటమే కాకుండా మళ్ళీ వాళ్ళ గోవుల్ని లేకపోతే వాళ్ళ బంగారాన్ని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఈ గో సంరక్షణ వాటిని కొట్టేయటం. అలాగే వస్త్రాలు అన్నం ధాన్యం ఇవన్నీ నీరు ఇవన్నీ ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ పాపాలు. ఇవన్నీ పాపాలే, పాపాల్లో రకాలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే స్త్రీలు వైశ్యులు. అలాగే ఇక్కడ వైశ్య అంటే ఏంటి అంటే ఇక్కడ వైశ్య వర్ణం గురించి చెప్పట్లేదు. అంటే ద్రవ్యానికి తనని ఇలా వినియోగించుకునేది, తన శరీరంతోనే ఆమె క్రయ విక్రయలాగా డబ్బు తీసుకోవటం సుఖాన్ని ఇవ్వటం ఇట్లా చేసేది. శూద్రులు. అలాగే రజస్వల స్త్రీ అంటే నెలసరి ఉన్న స్త్రీ. అలాగే కన్య కావచ్చు విధవ కావచ్చు, అసలు స్త్రీ ఎవరైనా సరే ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా ఎట్లా ఉన్నా సరే అటువంటివి. పైగా వీళ్ళకి బలవంతంగా ఇప్పుడు ఎంత వైశ్య అయినా సరే బలవంతంగా నువ్వు ఎప్పుడైతే నీ అధికారంతో నువ్వు ఇలా చేసి వాళ్ళతో నువ్వు అనుభవిస్తున్నావో. అలాగే ఇవి కొట్టేయటం, పిల్లల్ని తీసుకెళ్ళిపోవటం, అలాగే విధవలతో అసభ్యంగా ప్రవర్తించటం, అలాగే శూద్రుల్ని కించపరచటం. ఇప్పుడు పాపం అన్నది ఎక్కడ వస్తుందంటే ఒక పనివాడినే పెట్టుకున్నాను, నేను 200కి పెట్టుకున్నాను అనుకుంటాను. 200కి పెట్టుకుని వాడి దగ్గర నుంచి నేను పిప్పి పిప్పి చేసేలాగా 400కి చేయాల్సిన పని అంతా కూడా వీడితోనే చేయించటం. అలాగే ఎందుకు చెయ్యో నేను డబ్బులు ఇస్తున్నాను అని మాట్లాడటం. పైగా ఒక్కొక్కసారి ఎలా వేస్తారంటే 200గా మాట్లాడారు, ఆ 200 కూడా సమయానికి ఇవ్వరు. బాగా 10 సార్లు అడిగించుకుని అడిగించుకుని ఇలా ఇవ్వాల్సిన జీతం వచ్చే నెల ఇవ్వటం. అంటే వాడు చేయాల్సిన శ్రమని చేపించుకుంటున్నావు, దానికి తగింది కూడా తగిన సమయానికి ఇవ్వకపోయినా పాపమే. ఇవన్నీ కూడా పాపాలే. అలాగే ఉప్పు అంటే కొన్ని కొన్ని అమ్మకూడదు, కొన్ని కొన్ని అమ్మకుండా ఉండాలి, కొన్ని అమ్మినంత మాత్రాన ఇది ఏ వస్తువు అయితే ఉంది అనుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ పాపాలు తీసుకొస్తాయి. ఆ ఉప్పుని అమ్మినా. పైశూన్యం కూటవాదశ్చ సాక్షి మిథ్యాభిలాషినాం యవమాధిన్య సంఖ్యాని పాపాని వివిధాని చ సత్ ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాత్. ఇలా అస్పష్టంగా అలాగే అబద్ధాలు లేకపోతే తప్పుడు సాక్ష్యాలు ఇవ్వటము ఇవన్నీ కూడా పాపాలే.
ఇవన్నీ కూడా ఎలా ఒకటి చేసినా, 2 చేసినా చేసినట్టే లెక్క. లెక్క పెట్టలేనన్ని చేసినా. ఈ కొన్ని కొన్ని రకాలుగా ఏవైతే చెప్పబడినాయో ఇందులో ఏ ఒక్కటి చేసినా 4, 5 కలుపుకొని చేసినా ఎట్లా చేసినా సరే పాపమే. అందుకని ఇటువంటి పాపాలన్నీ కూడా త్రిపుండ్ర యొక్క ధారణ ప్రభావంతో అవి ఆ క్షణంలోనే నశించిపోతాయి. అంటే ఆ సంపర్కంలో ఆ క్షణంలో నశించిపోతాయంటే ఇంకోసారి నువ్వు చేయకుండా ఉండటం కదా. పాపం చెయ్యాలంటే కూడా భయపడుతూ ఉండాలి. ఈ సంపర్కంలోకి వెళ్ళిన తర్వాత అంతలాగా దృఢ నిశ్చయంతో, స్థిరత్వంతో ఉండగలగటం సాధ్యమవుతుంది నీకు ఆ భావన ఉంటే. శివద్రవ్య అపహరణం శివనిందా చ కుత్రచిత్ నిందా చ శివభక్తానాం ప్రాయశ్చిత్తేన శుద్ధ్యతి. ఇక్కడ శివద్రవ్యం అంటే పరమాత్మ ద్రవ్యం ఏది కాదు అంటే ఇప్పుడు విశేషంగా ఇప్పుడు గుడులు గోపురాలు అంటే పలానా దేవతకి అన్నట్టుగా పలానాది అన్నట్టుగా మనం విశేషంగా చెప్తున్నాం. శివాలయము, విష్ణు ఆలయము, వినాయకుడితో ఏదో ఒకటి. అయితే అక్కడ నేను నియమింపబడ్డాను పురోహితుల్లాగా. నియమింపబడ్డప్పుడు నేను చేసిన దానికి నాకు ఇస్తారు. అలాగే కొంతమంది తీసుకొచ్చి కొన్ని కానుకలని అవని ఇవని ఆ పరమాత్మగా సమర్పించుకుంటారు. మనం చూస్తూ ఉంటాం, కిరీటాలు చేయించి, వడ్డానాలు చేయించి, లేకపోతే మాలలు చేయించి, నగలు చేయించి పరమాత్మకి సమర్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు సమర్పించాక ఏమైంది? పరమాత్మ. అలాగే కొన్ని కొన్ని అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కర్పూరం కావాలి, ఇవి కావాలి, ఆ పూజకు కావాల్సిన ఈ నూనె, ఒత్తులు ఇవన్నీ కూడా అక్కడ నీట్గా నిండుగా పెడుతూ ఉంటారు, ఎక్కడ లోటు లేకుండా. కొంతమంది ఏం చేస్తారు అంటే అవి ద్రవ్యాలు తీసుకుని అవి మళ్ళీ దొంగతనంగా అమ్ముకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు దేవుడు ద్రవ్యాన్ని దేవుడికి వినియోగించకుండా దాన్ని మళ్ళీ దొంగలించు, నీ హక్కు కాంది నువ్వు తీసుకున్నావు, మళ్ళీ అక్కడ పరమాత్మ నింద చేయటం, ఇట్లాంటివన్నీ ఎవరైతే చేస్తున్నారో ఇవే కాకుండా శివభక్తుల్ని నిందిస్తున్నారో వాళ్ళకి ప్రాయశ్చిత్తం అన్నది దేని ద్వారా వస్తుంది? పరమాత్మను ఆశ్రయించడం ద్వారా. అయితే త్రిపుండ్ర ధారణ ద్వారా ఇట్లాంటి పాతకాలు పోతాయి. కానీ ఏ పాతకం అయితే పరమాత్మ యొక్క ద్రవ్యాన్ని దొంగలించటం, ఆ నింద చేయటం, అలాగే శివభక్తుల్ని అవమానించటం, ఇవి చేసిన వాడికి శుద్ధత్వం లభించదు, అంటే వాడికి ప్రాయశ్చిత్తం లేదు. రుద్రాక్షం యస్య గాత్రేషు లలాటే తు త్రిపుండ్రకం సా చాండలోపి సంపూజ్య స్వర్ణవర్ణోత్తమోత్తమః. ఎవరి శరీరం మీదైతే రుద్రాక్షి ఉంటుందో, ఎవరి నుదిటి మీదైతే త్రిపుండ్రం ఉంటుందో వాళ్ళు చండాలులైనప్పటికీ కూడా దీన్ని ధరించటం, దాన్ని వేసుకోవటం ద్వారా ఏమవుతుంది? శ్రేష్టత్వం వస్తుంది, పూజింపబడతారు. నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టిన వాడివైనా సరే ఇవి నువ్వు ధరించినంత వరకు ఏమవుతుంది? నువ్వు పూజింపబడవు. నువ్వు ఎవరిలాగా ఉన్నా ఎక్కడున్నా ఇవి ధరించి భక్తిభావంతో నువ్వు ఉండటం ద్వారా ప్రతి ఒక్కళ్ళు నిన్ను పూజిస్తారు. యాని తీర్థాని లోకే అస్మిన్ గంగాద్యాః సరితశ్చయాః స్నాతో భవతి సర్వత్ర లలాటే యస్త్రిపుండ్రకం. ఎవరి నుదిటి మీద త్రిపుండ్రాన్ని ధరిస్తున్నారో ఈ సంసారాన్ని వాళ్ళు భవసాగరాన్ని దాటగలరు. అయితే ఈ సంసారంలో ఎన్నైతే తీర్థాలు ఉన్నాయో, అలాగే గంగా, ఈ ఎన్ని నదులున్నాయో అన్నిటిలో స్నానం చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఏంటి? త్రిపుండ్రాన్ని ధరించటం ద్వారా. నుదిటి మీద నువ్వు ధరిస్తే ఏమవుతుంది? ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నో తీర్థాలు ఉన్నాయి, ఎన్నో నదులు ఉన్నాయి, అన్నిటిలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుందంటే అర్థం ఏంటి? అన్నిటిలో ఉన్నదెవరు? అన్నిటికీ కారణం ఎవరు? అన్నిటికీ మూలం ఎవరు? పరమాత్మ. ఈ విభూతి ఎవరు? పరమాత్మ. ఆ సంపర్కం ద్వారా అవన్నీ నీకు లభిస్తాయి. అంత పుణ్యం అందుకు లభిస్తుంది అన్నారు. ఏదైనా పరమాత్మయే. అందుకే నువ్వు స్మరించిన, శ్రవణం చేసిన, దర్శించుకున్న, క్రతువు చేసిన ఎందుకు అన్నిటికీ ఒకటే ఫలితము. ఆ త్రికరణ శుద్ధిగా నువ్వు నిష్కామ భావంతో అనన్య భక్తితో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధతో అలా చేస్తున్నావో దానికి అందుకు ఫలితం వస్తుంది. సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురస్సరాః తతాన్యే కోటిషు మంత్రాః శైవ కైవల్య హేతవః. మహామంత్రాన్ని 7 కోట్ల సార్లు మనం ఎప్పుడైతే జపిస్తున్నామో, ఇలా పంచాక్షరి లేదా ఇతర ఏ మంత్రం అయినా సరే కొన్ని కోట్ల సార్లు మనం ఏదైతే చేస్తామో దాని ద్వారా ఏమవుతుంది? శివ కైవల్యం మనకి లభిస్తుంది అంటారు.
అంటే ఒక 1,000,000 సార్లు చేయాలంటే రోజుకి ఎంత సమయాన్ని పెట్టాలి? పైగా ఈరోజు చేసి రేపు మానేసానని కాకుండా విఘ్నం లేకుండా ప్రతిరోజు అంత సమయాన్ని తీసుకుని అంత నిష్టతో మళ్ళీ ఎటువంటి వికారాలు లేకుండా నిష్కామ భావంతో చేస్తే శివ యొక్క కైవల్యం మనకి లభిస్తుంది అంటారు. అన్యే మంత్రాశ్చ దేవానాం సర్వ సౌఖ్యకరాముని తే సర్వే తస్య వశ్యాః సుయోర్య బిబ్బర్త్రి త్రిపుండ్రకం. అందుకే ముడిగనులారా, విష్ణు ఆది సకల దేవతలు కూడా ఏ మంత్రమైనప్పటికీ కూడా అన్ని సుఖాలు ఇవ్వగలిగింది త్రిపుండ్ర ధారణ. అంటే త్రిపుండ్రాన్ని ధరించి ఏ మంత్రాన్నన్నా చెయ్యి, భక్తితో చెయ్యి, శ్రద్ధతో చెయ్యి, అన్నీ నీకు వశమైపోతాయి. సహస్రం పూర్వజాతానాం సహస్రం జనయిష్యతాం స్వవంశజానాం జ్ఞాతీనాముద్ధరేద్య త్రిపుండ్రకృత్. త్రిపుండ్ర ధారణ చేసిన వాళ్ళకి ఆ వంశంలో ఆ గోత్రంలో ఉత్పత్తి అయిన ఒక 1000 పూర్వజుల వరకు, అలాగే భవిష్యత్తులో ఉత్పత్తి జరగవలసిన వాళ్ళకు కూడా సంతతికి అందరూ కూడా ఉద్ధరింపబడతారు. అంటే 1000 తరాలు వెనక 1000 తరాలు ముందు తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. ఇహ భుక్త్వా అఖిలాన్ భోగాన్ దీర్ఘాయుర్వ్యాధిర్వివర్జితః జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్య వపుః శివం దివ్యం విమానమారుధ్య దివ్యత్రిదశ సేవితం. త్రిపుండ్రాన్ని ఎవరైతే ధరిస్తున్నారో ఇక్కడ వాళ్ళకి ఏమవుతుంది? రోగరహితంగా దీర్ఘాయువు ప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు దీర్ఘాయు లభించింది కానీ రోగం ఉంది. ఆ ఆయువుకి అర్థం ఏముంది? రోగం లేకుండా ఉండాలి, ఆది వ్యాధి ఏది లేకుండా ఉండాలి, అలాగే సంపత్తి ఉండాలి. అప్పుడు ఆయుష్కి అర్థం ఉంది. పైగా నాకు తిన్నది అరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలాగా ఈ శరీరం సహకరిస్తుంది. అందుకే రోగరహితంగా దీర్ఘ ఆయువు వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అలాగే సంపూర్ణమైన భోగాలు కూడా వాళ్ళకి లభిస్తాయి. జీవితాంతం వరకు అంటే మరణం వచ్చేదాకా భోగప్రాయంగా ఉంటారు. మళ్ళీ ఆ చివరి సమయంలో కూడా సుఖంగా మృత్యు లభిస్తుంది. ఇక్కడ మృత్యు సుఖంగా లభించడం ఏంటంటే చాలామందిని మనం చూస్తున్నాం. యాక్సిడెంట్లో అలా బాధపడుతూ పోవటం, రోగగ్రస్తులై మంచాన పడి కొన్ని సంవత్సరాలు కొంత సేవలు చేయించుకుని వాళ్ళు అనే మాటలు అన్నీ వింటూ 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 పోవటం. అలాగే కళ్ళు కనపడవు, అలాగే శ్వాస తీసుకోవటం కష్టం, పక్కకి లెగలం, మనకు అన్ని విసర్జన అన్నీ జరిగిపోతుంటే మనల్ని సేవ చేయడానికి ఒకడు ఉండాలి. ఎన్ని డబ్బులు ఇచ్చినా 1,90,000 తిట్టుకుని చేస్తాడు తప్పితే ఆహా ఓహో అని చేసి అంత సత్పురుషులం కాదు కదా. కొన్ని సత్పురుషులకి సేవ చేసుకుంటున్నారంటే వాళ్ళు భక్తితో చేశారనుకోవచ్చు, మనం అటువంటి వాళ్ళం కాదే. ఇట్లాంటివన్నీ పడుతూ ఉంటాం మృత్యు సమయంలో. అలా కాకుండా నిద్రలోనే వెళ్ళిపోతారు, మాట్లాడుతూ మాట్లాడుతూ అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది. అంటే సుఖప్రాయంగా లభిస్తుంది ఆ మృత్యువు కూడా. పైగా మరణించేంత వరకు కూడా చక్కగా అన్నీ అనుభవిస్తూ ఉండి అనుభవిస్తూ చక్కగా వెళ్ళిపోతారు. అంటే దీని మీద దాని మీద అన్నట్టుగా ఇంకా ఏదో నా కోరిక తీరలేదు అన్నట్టుగా కాకుండా ఆనందంగా వెళ్ళిపోతాము. సుఖపూర్వకమైన చావు. అందుకే అక్కడ మృత్యు లభించిన ఇక్కడ ఏవైతే మనకి అష్టసిద్ధులు అంటారు. ఏంటవి? అణిమ, మహిమ, గరిమ, లగిమ, ఇషిత్వ, వశిత్వ, ప్రాకామ్య. ఇటువంటివి అయితే 8 సిద్ధులు ఉన్నాయో, ఈ 8 ఐశ్వర్యాలు సద్గుణాల యుక్తంగా దివ్య శరీరంతో, అంటే మృత్యువు లభించిన తర్వాత సిద్ధులన్నీ పొందిన ఒక సిద్ధ మంచి శరీరాన్ని పొంది నువ్వు అక్కడికి వెళతావు. దివ్యలోకాల్లో ఆ దేవతలతో సేవించబడి ఒక దివ్య విమానంలో శివలోకానికి చేరుకుంటావు. వినటానికి బాగుంది కదా, చేస్తే ఏం పోయిందని కూడా దీని గురించి కోరికతో అయినా కొంతమంది చేస్తారు. అంటే నువ్వు కోరికతో చేయి, కోరిక లేకుండా చేయి, ఏదన్నా చేయి, కానీ దాన్ని ధరించటం మటుకు మర్చిపోకు. శ్వాస ఎలా పీలుస్తున్నావో కొన్ని కొన్ని అలా నువ్వు చెయ్యాల్సిందే. స్నానం చేసి పెట్టుకోవాలా, స్నానం చేయకముందు పెట్టుకోవాలా, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తొచ్చినా అప్పుడు వెంటనే ధరించు. ధరించకుండా ఉండకుండా ఉండేలా చూసుకో. విధా ధారాణం సర్వేషాం గంధవర్ణాం మహాజసాం ఇంద్రాది లోకపాలానాం లోకేషు చ యథాక్రమం. అంటే ఇప్పుడు ఏవైతే నువ్వు దివ్య శరీరాన్ని పొందుతున్నా సిద్ధులన్నీ పొంది అక్కడికి చేరుకుంటున్నావు. అక్కడ కూడా అక్కడ విద్యాధరులతో మహాపరాక్రమములైన గంధర్వులు, ఇంద్రాది లోకపాలకులు
వాళ్ళ లోకంలో క్రమంగా వెళతావంటే నీ పుణ్యం పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఏదైతే ఉన్నతంగా ఒక్కొక్క లోకం ఉందో అలా నువ్వు వెళుతావు. అక్కడ కూడా వెళ్ళి భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతావు. భుక్త్వా భోగాన్ సువిపులాన్ ప్రజేషానాం పదిషు చ బ్రాహ్మణః పదమాసాద్య తత్ర కన్యా శతం రమేత్. అక్కడ ప్రజాపతి పదులతో అలాగే బ్రహ్మ పదం ఇక్కడ వాళ్ళ దివ్యలోకాల్లో అక్కడ నువ్వు వాళ్ళ సమక్షంలో కూర్చుంటావు. ఎంతో మందితో ఆనందంగా నువ్వు అక్కడ జీవనాన్ని గడుపుతావు, సేవింపబడతావు అంతమందితో నువ్వు. అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే దీని ద్వారా ఈ లాభం పొందుతుంది అని చెప్పినప్పుడు ఇలా చెయ్యాలంటే కష్టంగా ఉంటుంది, అమ్మో నేను ఎక్కడ చేయగలను అనుకుంటాను. కానీ ఏదైతే దీనివల్ల ప్రతిఫలం వస్తుందో అది విన్న తర్వాత దాని మీద కోరిక కలుగుతుంది, దానికోసమన్నా చెయ్యాలి అన్నట్టుగా చేస్తావు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారు, మనుషుల్లో కూడా మానవులకి సహజంగా ఉన్నది ఏంటి అంటే ఇది చెయ్యి అంటే చెయ్యం, ఎందుకు చెయ్యాలి, ఇలాగే ఎందుకు చెయ్యాలి, ఇప్పుడే ఎందుకు చెయ్యాలి, నేనే ఎందుకు చేయాలి, చేయని వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా, చేసిన వాళ్ళ మటుకు ఎవరన్నా బాగున్నారా, వాళ్ళకి బాధలు ఉన్నాయి కదా. చేస్తే బాధ పోయి చేయకుండా ఉంటే బాధ రాకుండా ఉంటుంది అన్న గ్యారంటీ ఎవ్వరికీ లేదు. ఈ సంసారం ఉన్న భవసాగరంలో అన్నీ వచ్చిపోయాయి, ఏది శాశ్వతం కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఏది వచ్చినా ఏది పోయినా అంతే స్థిరత్వంతో ఉండి, అంతే దృఢత్వంతో ఉండి, అంతే ధైర్యంగా నీ జీవితాన్ని కొనసాగించేలాగా, దేని ప్రభావం నీ మీద పడకుండా నువ్వు అంత దృఢంగా ఉండేలాగా ఎల్లవేళలా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నం ఎప్పుడు నీకు అనుకూలిస్తుంది, నీ గుణాలు మారే కొద్దీ, నీ బుద్ధి మారే కొద్దీ, నువ్వు ధర్మాన్ని పట్టుకునే విధానం బట్టి. కష్టం వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోయి, సుఖాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నీతులు చెప్పడం కాదు. నీకు ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకున్నాను కాబట్టి నేను ఇంత బాగున్నాను, నీకు అచ్చేది కదా ఇచ్చేది కదా అందుకే నీ స్థితి ఇలా ఉంది అని మనం తేలిగ్గా తూలనాడుతూ ఉంటాం. అందరూ బాగుండాలని చేసుకుంటారు, అందరూ రూపాయి వెనకేసుకోవాలని చేసుకుంటారు. విధి వశమున నీకన్నా ఎక్కువ కష్టపడిన ఆ సమయంలో వాడికి కలిసి రాదు. ఏకాకిలాగా నువ్వు ఉండి ఏక నిరంజన్లాగా నువ్వు ఎవరిని పట్టించుకోకుండా ఎవరికి పెట్టకుండా నా ఇల్లు నాది నాకు అని ఉన్నంత మటుకు నీకు అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తాయి. నేను అలా చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఇంత సంపత్తి పోగేసుకున్నానని కాలర్ ఎగిరేసుకోకు. ఇవన్నీ వికారభరితమైనవి. ఇవి వచ్చినాయి అంటే అది ఒక్క నిమిషం పట్టదు వెళ్ళిపోవటానికి. అన్ని అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఉండవలసిన విధానంగా ఉండాలి. భోగాల మీద లాలస లేకుండా విరాగిగా ఉండమన్నారు, రాగం లేకుండా ఉండమన్నారు. బంధనాలు భవబంధనాలు కాకుండా జీవన్ముక్తి స్థితిలో నీ జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతావో అప్పుడు ఇవన్నీ నీకు లభిస్తాయి. ఆ రాగంతో వెళ్ళిపోయారు. అయితే భగవద్గీతలో సులభంగా చెప్పారు, మరణకాలంలో నువ్వు దేన్ని స్మరిస్తున్నావో అది నువ్వు పొందుతావు, నన్ను స్మరిస్తే నన్నే పొందుతావు. నేను జీవితం ఉన్నన్నాళ్ళు భోగప్రాయంగా ఉండి అది కావాలి ఇది కావాలి పరమాత్మని భక్తితో పూజించుకుంటున్నాను. కానీ ఎలా పూజిస్తున్నాను, ఈ పూజ చేస్తే అది ఇస్తావా, నేను ఇది పెట్టాను అది ఇస్తావా, నాకు ఇది కావాలి వచ్చేస్తాను. ఇలా ఉన్నప్పుడు నా మరణం కూడా నేను దేవుడికి ఫేవర్ చేసిన ఇదిలోనే ఉంటాను. కానీ ఆ పరమాత్మని ఇంత భక్తితో అనుకోవాలి, ఇలా నామాన్ని ఉచ్చరించాలన్న జ్ఞానం నాకు వస్తుందా, వచ్చే అవకాశం లేదు. అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెయ్యలేకపోయానే, నాకు ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు మరణం, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇస్తే నా కొడుకు పెళ్లి చూసి చచ్చిపోతానే, నా మనవడిని చూసి చచ్చిపోతానే అనుకుంటా. అంతేకాని నన్ను నువ్వు తీసుకెళ్లే లోపల ఈ జన్మకి నేను ఒక సార్థకత సంపాదించుకున్నానా, లేకపోతే వీటిల్లోనే ఉన్నానా అన్న ఆలోచన కూడా రాని స్థితికి వెళ్ళిపోతాను. ఎందుకు, నిత్యము నిరంతరము చెయ్యవలసిన విధానంగా కొన్ని కొన్ని నేను చెయ్యని కారణంగా ఈ వాసనలే పెంచుకుంటూ వెళ్ళిపోయాను. భగవంతుడికి పూజ చేస్తున్నాను, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే అది ఎలా ఉంది, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాను, ఆఫీస్లో ఉన్నంత వస్తే ఆఫీస్ పని చేస్తాను, ఇంటికి వచ్చాక మళ్ళీ యథారాజ్యంగా ఉన్నాను. పూజ గదిలో ఉన్నప్పుడే భక్తి శ్రద్ధ ఉన్నాయి. మళ్ళీ కొంతమంది సంపర్కంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ యథారాజ్యంగా ఇష్టారాజ్యంగా బ్రతికేస్తున్నాను. అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, అదే చేసిన దానికి ఫలితం వస్తుంది, మళ్ళీ దాన్ని నేనే పాడు చేసుకున్నట్టు చేస్తున్నాను. నెలంతా కష్టపడతాను, డబ్బులు తీసుకొస్తాను, జిమ్ వేసుకుంటున్నాను. ఇలానే ఉంటాయి. అందుకే శివంలోక ప్రాప్తి లభించాలన్నా, లేకపోతే సర్వానికి ఆధారమైన ఆ పరమాత్మ నువ్వు త్రికరణ శుద్ధిగా పట్టుకోవాలి. ఆ పట్టుకున్నప్పుడు మళ్ళీ విడిచేలాగా కాకుండా ఆ పరమాత్మే
నేను పట్టుకుంటే వదిలేస్తాను, నన్ను నువ్వు పట్టుకో అన్నట్టుగా నువ్వు వ్యవహరించాలి. ఎక్కడ చూసినా ఏ భావన అయినా సరే ఆ పరమాత్మ యొక్క ఇదిలోనే ఉండేలా చూసుకుంటేనే అది సాధ్యమవుతుంది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 70 శ్లోక సంపూర్ణం.